అందరికీ వందనాలండి. ప్రార్థనా సమయములు దేవుని కృపను బట్టి ఈ ప్రార్థనా సమయములో ఆయన వాక్యంలో చెప్పాడు, మీరు మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపములు, మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు మన దేవుడు రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అని ఒక వాక్యం ప్రకారంగా ఆయన మనకి తెలియజేశాడు. ఇది మంచిది. అలాగే క్రీస్తు ఆశ్రయం నిర్మాణం కొరకు అలాగే దేవుడు కృప చూపిస్తున్నాడు. మొదటిగా ఇసుకేయించుకోవటానికి దేవుడు కృప చూపించాడు. రెండోది ఇటుకు వేయించుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఆ వీడియో నేను మీకు క్లిప్ పెడుతున్నాను. అలాగే ఈ రోజుల్లో కడవరి దినాల్లో ఎవరికి చేయాలి మనం సత్యక్రియలు, ఎవరికి చేస్తే యేసయ్య మాట మనం విన్నట్టు ఉంటాము, యేసయ్య మాట మనం నెరవేర్చినట్టు అవుతుంది. అలాగే మనం చేసే సత్యక్రియ జీవగంధంలో రాయబడుతున్నదా లేదా? మరి మన సత్యక్రియ జీవగంధంలో రాయబడితే నిజంగా మన ఇంటి వారికి, మన పిల్లలకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. మనం ఏ కష్టకాలంలో అయినా, ఏ ఇబ్బందుల్లోనైనా, ఏ సమస్యల్లోనైనా, ఏ శోధనలోనైనా మనం మొరపెట్టినప్పుడు, అలాగే ప్రార్థన చేయించుకున్నప్పుడు గట్రా ఆ ప్రార్థనలో ఆ మొరపెట్టినప్పుడు ఆ మొరలో ఆలకిస్తాడు పరలోకమున్న గొప్ప దేవుడు. ఆలకించి ప్రతి అవసరతకి జవాబిస్తాడు. ఇరుకుల నుండి, శోధనల నుండి, కీడు నుండి తప్పిస్తాడు. మనం చేసే సత్యక్రియ ఎవరికి చేయాలంటే బైబిల్ చెప్తున్న ప్రకారంగా, యేసయ్య చెప్తున్న ప్రకారంగా అల్పులైన వారికి, దీనులైన వారికి మనం సాయం చేయాలని బైబిల్ చెప్తుంది. అల్పులు ఎవరు, దీనులు ఎవరు అని చూసినట్లయితే మీకు ఎవిడెన్స్ వాక్యమే నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం 46వ వచనం వరకు మనం చదివినట్లయితే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టితిరా, నేను దప్పుకుంటేనే మీరు నాకు దాహం ఇచ్చితిరా, నేను పరదేశి ఉంటేనే మీరు నన్ను చేర్చుకుంటిరా, దిగంబరి ఉంటేనే నాకు వస్త్రములు ఇచ్చితిరా. ఇలాగా మీలో ఒకనికి, సహోదరులకి మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే అని యేసయ్య గారు చెప్పారు. అందుకేంటంటే యేసయ్య మాట మనం వినాలి, కానీ బోధకుల మాట కానీ, ప్రజల మాటలు కానీ మనం వినకూడదు. ఏంటంటే అది మత బోధలు, మత పరిచర్యకుల బోధలు మనము వినకూడదు. మనం ఇయ్యండి ఇవ్వడును, మెతుకు నీకు దొరుకును అని అన్నాడు. ఇయ్యటానికి మనం దగ్గర ఏ కానుక అనేది ఇస్తున్నాం అన్నది దేవుడికి హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకే ఆయనకి ఇష్టం, ఏ కానుక అన్నది కాదు. కానీ అలాగే నేను నీకు దర్శనం చూస్తున్నాను, అలాగే మీ దగ్గర ఉన్న ధనం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, దేవుడికి ఇమ్మని అడుగుతున్నాడు అని ఇలాగా చెప్తారు కొంతమంది. అది మతబోధ. ఎందుకంటే బైబిల్లో అలాగా చూసి దేవుడు ఎవరిని అడిగి తీసుకోలేదు. ఎందుకంటే అడిగి అలా తీసుకుంటానికి దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ఆకాశం సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అలాంటి గొప్ప దేవుని మనం కించపరిచి అవమానపరిచేలాగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడులో మనం ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆయనే ఎద్దట వ్యక్తికి ప్రేరేపించిన కానుక ఆయన తీసుకోగలుగుతాడు. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇవ్వండి అని వాక్యం చెప్తుంది. కానీ తప్ప దర్శనం చూసి నువ్వు ఎంత కానుకి నీకు అప్పుడే ఆశీర్వాదం, లేకపోతే నీ ఇంటికి కీడు వస్తుంది, శోధన వస్తుంది, లేకపోతే నీ భవిష్యత్తుకి ఆటంకాలు అవుతాయని మనం మనుషుల్ని బెమ్మపెట్టి, భయపెట్టి, బెదిరించి తీసుకోకూడదు. అలాంటి కానుక దేవుడికి ఇష్టము కాదు. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వవలెను. ఇస్తారంగా ఇచ్చేవాడికి ఇస్తారంగా దేవుడు ప్రేమిస్తాడు. ఏదైతే ఇచ్చించుకున్నో అదే ఇస్తారంగా, అంటే ప్రేమతో ఇవ్వాలి. అప్పుడే దేవుడికి చాలా ఇష్టం. అలాంటి కానుకలు ఎవరు ఈ క్రీస్తు ఆశ్రయముకు మరి నిశ్చయించుకుంటారో వారి హృదయముల ప్రకారంగా దేవుడు వారిని, వారి పిల్లల్ని
దీవిస్తాడు. అయితే ఆ క్రీస్తు ఆశ్రయం నిర్మాణం కొరకు ఇటుక సిమెంట్ వచ్చింది. ఇప్పుడు మెట్లు కావాలి, మళ్ళీ ఐరన్ కావాలి, అలాగే సిమెంట్ కావాలి, అలాగే పనివారికి ధన సహాయం, అలాగే పనిముట్లకి ధన సహాయం, అలాగే ఏ ఆటంకము లేకుండా దేవుడిని కొనసాగేలాగా మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మీకు ప్రేరేపించింది మీరు ఫోన్ చేసి నాతో మీరు మాట్లాడండి. మీ కొరకే నేను ఎప్పుడు ప్రార్థన రూపముగా, ప్రార్థన బాధ్యతగా, ప్రార్థన ఒక నేను మీ కొరకు చేసే ఒక దేవుడిచ్చిన ధన్యత, దేవుడిచ్చిన భాగ్యము, అది నాకు గొప్ప బాధ్యత నాకుగా ఉంటుంది. పరిచయం ఈ రకంగా మీరు నన్ను ప్రార్థన పూర్వకంగా మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని మీరు నన్ను అడగచ్చు. అంతేకాదు దేవుడు తన పిల్లల కొరకు నేను అడుగుతున్నాను, నీ పని కొనసాగటానికి, మీ పని సంపూర్ణంగా జరగటానికి నీ పిల్లల సపోర్ట్ కావాలి ప్రభువా అని నేను ఎంతగానో ఆయన్ని అడుగుతున్నాను. మనం తండ్రిని అడగాలి, అప్పుడే తన పిల్లల ద్వారాగా మనకి అన్నీ బయలుపరుతాడు, ఇస్తాడు. ఇదే అడగటం, అడిగిటండి ఇవ్వడును అన్నాడు, మెతుకు దొరుకును. తన పిల్లల్ని ద్వారాగా మనకి చేస్తాడు. దేవుడిని తండ్రిని అడిగితే, తండ్రి నీ పిల్లల ద్వారా నాకు సపోర్ట్ నీ ద్వారాగా నీ కృపను బట్టి దేవా, నీ పిల్లలు నాకు ఎంతగానో కృప చూపించి నువ్వు నాయన ఆ పనిని సంపూర్ణంగా చేయించుకోని. మనం దేని విషయంలో అయినా సరే ఒక ఆదరణ కావాలంటే, ఒక సపోర్ట్ కావాలంటే మనుషులను మనం ఆశిస్తాము, మనుషుల సపోర్ట్ తీసుకుంటాం. అలాగే దేవుడిని సపోర్ట్ మొదటగా తీసుకుని మనం అడిగితే తన పిల్లల్ని సపోర్ట్గా నిలబెడతాడు. తన పిల్లల్ని సపోర్ట్గా నిలబెడతాడు కానీ తప్ప తనంతట తన పరలోకం నుండి ధనం ఉచితంగా మనకి ఇదిగో నేను రోడ్డు మీద పడేను, లేకపోతే ఇదిగో నీ ఇంట్లో పెట్టి బీరువులో పెడుతున్నాను ధనం అని అందైనా మనుషులు తన పిల్లల ద్వారాగానే, తన మిత్రుల ద్వారాగానే, తన కుమారుల ద్వారాగానే సపోర్ట్ ఇచ్చే గొప్ప దేవుడు. అది మనం సత్యాన్ని గమనించాలి. వీళ్ళందరి కొరకు మనం యజ్ఞాపనలు, ప్రార్థనలు చేద్దాము. ఈ క్రీస్తు ఆశ్రమం నిర్మాణం కొరకు సంపూర్ణంగా విజయకరంగా జరగాలని ఈ ప్రార్థన కొనసాగేలాగా, ఈ ప్రార్థన సమయాన్ని నేను మీకు ఇలాగా వీడియో పూర్వకంగా పెడుతున్నాను. ప్రతి డైలీ నేను వీడియో తీసి ఈ ప్రార్థన పూర్వకంగా మీకు పెడతాను. ఏంటంటే చాలా ప్రార్థనలు వీడియో పూర్వకంగా మీకు నేను సమర్పించుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ చల్ల బాగోలేదు, వీడియోలు తీయట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు, ప్రతి వీడియో పెడితే నేను ఏదో ప్రజలు మోసపుచ్చినట్టు అవుతుంది. కానీ క్రీస్తు ఆశ్రయం పనులే నేను వీడియోలు పెడతా ఉంటాను. అలాగే మీ ప్రార్థనలు గట్టా పెట్టాలని నేను మధ్యలో అనుకుంటున్నాను. అది దేవుడిని చిత్తం. ప్రార్థించుకుందామండి, సమయాన్ని సాధ్యం చేసుకుందాము. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిగల దేవుడా, స్తుతులు గరుగుడా, యోగుడా, స్తోత్రార్కుడా, గొప్ప దేవా స్తోత్రం. ఆకాశం నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము నాయన, హస్తకుచ్చముల ఆలయంలో మీరు నివసించరు. ఆత్మతో సత్యముతో నాయన ప్రభు నిన్ను ఆరాధించమని మీరు చెప్పిన గొప్ప ప్రభావం శక్తి గల దేవుడు. అది క్రీస్తు ఆజ్ఞ తండ్రి జారీ చేశారు. 4వ అధ్యాయం నాయన 21, 20 నాయన 3, 24, 25, 26లో నాయన 24లో మీరు క్లియర్గా చెప్పారు. అవును తండ్రి, సమర స్త్రీతో చెప్పినట్టుగా ఆత్మతో సత్యంతో ఆరాధించమని యోహాను సువార్త ద్వారా మీరు తెలియజేశారు. అట్టి కృప, అట్టి భాగ్యము తండ్రి నాయన, యాజకులైన రాజు సమూహంగా నాయన ప్రభా సజీవ మందిరాలుగా తండ్రి మమ్మల్ని మీరు మీ వాక్యం చేత నాయన కట్టబడి నాయన ప్రభా క్రీస్తు పునాది మీద, క్రీస్తు బండ మీద మమ్మల్ని స్థిరపరిచేలాగా నాయన ప్రభా అయ్యా ఆత్మ సంబంధమైన మందిరాలుగా మమ్మల్ని చేస్తున్నందుకు నేను స్తుతిస్తున్నావు నా పరలోక తండ్రి. నువ్వు ఆత్మదేవుడును తండ్రి, సజీవులకి దేవుడు నా తండ్రి. నాయన ఇది కూడా తండ్రి గారు మీరు ఇచ్చిన క్రీస్తు ఆశ్రయంకు దేవ ఇసుకను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇసుకను ఆయన మీరు దింపించుకున్నారు, అలాగే ఇటుకట మీరు దింపించుకున్నారు తండ్రి. అందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన క్రీస్తు ఆశ్రమం సకల జనులకు సాక్షార్థమై క్రీస్తు నామంలో తండ్రి అవన్నీ కొనసాగటానికి నాయన నీ నామం అనేక అన్ని జనులకు దేవదిగో నాయన సాక్షాత్మై వాడబడేలాగా నాయన అందరి కొరకు, అందరి ఫ్యామిలీల కొరకు విజ్ఞాపనలు తండ్రి నాయన చేసేలాగా నాయన ఆ ప్రార్థన తండ్రి నాయన ప్రభా
సాలను తండ్రి క్రీస్తు నాయన సాలను మీరు సంపూర్ణంగా నెరవేర్చుకోండి. మరి నాయన ఇటుపై నుండి నాయన మెటల్ కావాలి నాయనా ప్రభువా, అలాగే ఐరన్ కావాలి, సిమెంట్ కావాలి. నీ పిల్లల ద్వారాగా, నీ భక్తుల ద్వారాగా, నీ కుమారులు కుమార్తెల ద్వారాగా తండ్రిని మీరు సిద్ధపరచుకోండి. ఇచ్చిన మాటలు ఎంతోమంది మాట ఇచ్చారు. ఆ మాటల ప్రకారంగా దేవదిగునైనా సంపూర్ణంగా విజయప్రకారంగా జయప్రకారంగా అందరూ ఇచ్చిన కానుకలను బట్టి నీ పని సంపూర్ణంగా జరుగుతుంది. అలాగే తండ్రి వారి హృదయాల్లో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇవ్వటానికి వారికి నాయన ఒక తీర్మానం దయచేయండి. గొప్ప దేవా స్తోత్రం నాయన, మీరు అని అన్నావు తండ్రి. నేను తెలియజేసేవాడనే అయ్యా, నేను మీ పనిని వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళలో మీరే మీ ఆత్మచేత మాట్లాడి మీ ప్రేరేపించి నాయన నీ కార్యం చవరపరుచుకోండి. అలాగే తండ్రి ఇగో నాయన ప్రభా, నాయన ఏలుపూరులో ఉన్న రాజేశ్వరం గారిని మొదటిగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాయన వారికున్న కుమార్తె శశి, నాయన వారికున్న కుమార్తె నాయన మౌనిక, వారికున్న భర్త నాయన ప్రభా, నాయన ఇదిగోనాయన తండ్రి గారు భాను గారు, అలాగే వారికున్న కుమారులు సూరి సురేష్, వారికున్న భర్తలు భార్యలు తండ్రి నాయన అయ్యా, మరి ఈశ్వరి మాధురి నాయన ప్రభా, వారికి ఉన్న సంటి పిల్లలు నాయన ప్రభా, ఇదిగో నాయన అయ్యా నాయన నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన వారి జ్ఞానేశ్వరి ఆ పిల్లల మనవరాలని నలుగురును తండ్రి మీరు దీవించండి. వారి చదువులోను విద్యలోను జ్ఞానంలోను ప్రయోజకులవటానికి మీ కృప నుండి, అలాగే తండ్రి చదువులో నాయన మౌనిక పాస్ అవటానికి మీ కృప నుండి. నాయన ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంకొక ఎగ్జామ్ ఉంది తండ్రి. ఆ ఎగ్జామ్ కట్ట సంపూర్ణంగా ఒకటి రాసి దేవదిగునైనా అయా పాస్ అయ్యానమ్మ తల్లి అని తండ్రి గునైనా తల్లిదండ్రులతో ఆనందించి నాయన తాత నాయన మామ మేనమామలతో అత్తలతో ఆనందించేలా మీ కృప నుండి సాక్షిగా నిలబెట్టండి మౌనికిని. అలాగే తండ్రి నాయన శశి గారికి నాయన పీసీఓడి నుంచి నాయన గర్భసంచు నాయన అయా పొక్కుల నుండి మీరే స్వస్థపరచండి, కార్యం చేయండి. ఆవిడకి బీబీ షుగర్ నార్మల్ రప్పించండి. ఆవిడ నాయన కావాల్సిన ఆదాయం రావాల్సిన నాయన ఆదాయం మీ కృపతో నాయన చూపించండి, మీ కృపతో చూపించండి. అలాగే నాయన రాజేశ్వరం గారికి కావాల్సిన ఆరోగ్యం శక్తి మీరు బలమిస్తున్నారు. అలాగే దేవా తన తమ్ముడు విషయంలో నాయన సురేష్ గారు నాయన పంగిల్లో ఉన్న సురేష్ గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి, వారికి ఉన్న భార్యను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన ఆయన పయనంలో మీ కృప తోడండి. వారి గృహానికి కావాల్సిన రాబడి రప్పించండి, వారికి ఉన్న అప్పుల నుంచి విడుదల ఇచ్చేయండి. అలాగే తండ్రి నాయన నిశ్చితమైతే ఆ పంగిడిలో నుండి నాయన ప్రభా అయ్యా కంకరే నాయనతో మాట్లాడుతున్నాం. ఆ కంకరకి రావటానికి నాయన తక్కువ రేటులాగా నాయన సమకూర్చేలాగా నాయన సురేష్ గారితో మీరు మాట్లాడండి. అలాగే నాయన రాజశ్రమ గారి ద్వారా వారి చుట్టాలు బంధువులు మిత్రులు ఎంతోమంది ఉన్నారు. ఏలుపూరులో ఉన్న సత్యనారాయణ గారితో కూడా మీరు మాట్లాడండి. వారికి ఇచ్చిన కొడుకు కోళ్ళు తండ్రి నాయన కూతురు అల్లుళ్ళు మన వాళ్ళు నాయన వాళ్ళని గట్రా దీవించండి. మీ వాక్యం ద్వారా ఆ సత్తుగుండ వ్యాపారం బిజినెస్ అభివృద్ధి పరచుకోండి. అలాగే తండ్రి నీకే స్తుతులు చేస్తున్నాను. రాజశ్రమ గారి చెల్లెల విషయంలో కార్యం చేయండి, వారి భర్త విషయంలో కార్యం చేయండి. అలాగే వాళ్ళ అమ్మగారి విషయంలో కార్యం చేయండి. వాళ్ళ అమ్మగారు నాయన వాళ్ళ చెల్లి గారు నాయన ప్రవాహ విషయంలో మీరు ఎన్నో కార్యాలు చేసిన గొప్ప దేవుడు. ఈ కార్యం కట్ట చేయండి నాయన. అలాగే తండ్రి వారిని గట్ట మీ పాత్రగా వాడుకోండి. సురేష్ గారిని మీ పాత్ర వాడుకోండి. శశి గారిని మౌనిక కానీ నాయన రాజశ్రమ గారిని మీరు పాత్రగా వాడుతున్నారు. అలాగే నాయన నీ పనికి పాత్రలుగా వాడుతున్నందుకు దేవ వాళ్ళ ద్వారా అనేక మంది నీ పనికి పాత్రలుగా ఉండేలా కృపనుండి నాయన నిన్ను స్తుతిస్తున్నావు తండ్రి. వాళ్ళ పేర్లు అందరి పేర్లు తండ్రి నీ మందిరంలో నిన్ను స్తుతించి కనపరచేలాగా కృపనుండి. అలాగే తండ్రి నాయన ప్రభా గోపి గారు నాయన ప్రభా మేరీ గారు వారి గట్ట నీ పాత్రలు ఉండేలా కృపనుండి. అలాగే దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నాయన బక్షేష్ గారు నాయన ఏలుపూరులో ఉన్న బక్షేష్ గారు తండ్రి నాయన ప్రభా ఆయన గట్ట ఇచ్చిన మాట నిలబెట్టుకుని పాత్రలు ఉండే కృపనుండి. అలాగే కృప కనికరికల దేవా నీకే స్తుతి కలిగిన గాక. నాయన పాస్టర్ విజయానంద గారు అలాగే నాయన వర్మ గారు వాళ్ళందరినీ కృపతో సపోర్ట్ నీ కృప నుండి దేవా నేనేది ఎవరిని అడగకుండా మీరే ఆ చేత నీ పాత్రలుగా వాడుకుని నాయన మీ పనిని కొనసాగించుకోండి. అలాగే తండ్రి నీకు స్తుతులు చేస్తున్నాను. ఎరగారులో ఉన్న తండ్రి నాయన ప్రభా రాజీ నాయన ప్రభా అలాగే నాయన ప్రభా మంగ నాయన ప్రభా వాళ్ళని పాత్ర ఉండేలా కృప ఉండి. అలాగే నాయన రావణమ్మ తండ్రి నాయన ప్రభా సురేష్ నాయన వాళ్ళని మార్చండి. వాళ్ళ గట్ట మీ పాత్ర ఉండేలా కృప ఉండి రావణమ్మ గారు అలాగే నాయన ప్రభా అయా శ్రీధర్ గారు
నాయన నీ పెంతనుకో నాయన వాళ్ళ పాత్ర గుండెల కృపండి. అలా లైన్ మెన్ గారు తండ్రి నాయన రిటైర్మెంట్ అయిపోయిన లైన్ మెన్ గారు వాయిన్ కట్టం పాత్ర గుండెలా నీ కృపనుండి వాళ్ళ ఫ్యామిలీ కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు నాయన నీ కృపతో సపోర్టు నీ కృప చూపించుకోండి. అలాగే నీ అద్భుతమైన ప్రేమ చేత మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఘననీడ ఘనమైన వాడ మహోన్నతుడ మహంకార రాజా నాయన నువ్వు దూతల చేత స్తుతింపబడుతున్నావు. గొప్ప ప్రభావం శక్తి గల దేవుడు. అలాగే నాయన శ్రీధర్ గారు నాన్నగారు ఎరుగవనంలో తండ్రి నాయన వాళ్ళ గట్ట నీ కృపను బట్టి పాత్ర ఉండే కృప నుండి అలాగే సాకులు పద్మారావు గారు అలాగే తన తమ్ముడు సంటి గారు వాళ్ళ కొడుకులు నాయన నలుగురు అయా సీను తండ్రి నాయన పురువా అలాగే తండ్రి నాయన నాయన కొండయ్య వాళ్ళందరూ నీ పాత్రలు గుండెల కృప నుండి అలాగే నాయన నీ కృప చేత అడుగుతున్నాను. అలాగే తండ్రి నాయన కొరినిస్ గారు నాయన పురవాళ్ళు జాంపాలు తండ్రి తన ఇంటి ఎదురు ఉన్న సహోదరు సిస్టర్ గారు తండ్రి నాయన ప్రభా అలాగే నాయన శాంతమని నాయన ప్రభా వాళ్ళందరూ పాత్రలుగా ఉండేలాగిన కృప నుండి నాయన మీ అద్భుతమైన ప్రేమలో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అలాగే తండ్రి నాయన ప్రభా అయా మరి నాయన కత్తపాడు నాయన అంజీ గారు నాయన ప్రభావాల సురేంద్ర నాయన ప్రభా వాళ్ళ ఫ్యామిలీ గట్టని పాత్రగా నిలబెడుతున్నందుకు స్తోత్రం దేవా. అలాగే నాయన సిన్ని గారు వాళ్ళ ఆయా కూతుళ్ళిద్దరు అల్లుళ్ళిద్దరు నీ పాత్రలు నిలబడుతున్నందుకు స్తోత్రం. దొరగారు పని మీరే కృప చూపించండి. అలాగే తండ్రి గునాయన అలాగే వారి ఇదిలో ఉన్న తండ్రి సాయ తండ్రి గునాయన పవనం తండ్రి నాయన వాళ్ళ తండ్రి గారు శ్రీను వీళ్ళందరూ పాత్రలు ఉండేలా కృపనండి. గొప్ప దేవస్తోత్రం కొత్తపాలో ఉన్న తండ్రి నాయన అయా సచిన ఇంకో సహోదరు గారు అతను ఈ పాత్రలు ఉండిస్తున్నందుకు స్తోత్రం. తోకల నాగేశ్వర గారు కొడుకులు నాయనపురవ ప్రసాద్ నాయనపురవ అలాగే సురేష్ సురేంద్ర నాయనపురవ ఇలా గట్టని పాత్రలు గుండెలా కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు నీ కృప దయచేస్తున్నందుకు స్తోత్రం. అలాగే నాయనపురవ అయ్యా పదినపల్లి అయ్యా పెళ్ళి నాయనపురవ మరి ప్రసాద్ నాయనపురవ మరి నాయన అతని గట్ట నీ పాత్ర ఉంటున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. రాజేష్ నీవు నిలబెడుతున్నందుకు స్తోత్రం. పాత్రగా దేవా అతను నాయన ప్రభాకు ఇచ్చిన కూతురు కొడుకు విషయంలో కార్యం చేయండి దేవా. అలాగే దేవా వలవల సీను నాయన ప్రభా పదినపల్లి నాయన అతని గట్ట దేవుని నీ పాత్ర నిలబెడుతున్నందుకు స్తోత్రం. గొప్ప దేవా స్తుతులు హరి కూడా స్తోత్రం. జీవోధిపతి స్తోత్రం తండ్రి నాయన ప్రభా అయ్యా అలాగే నాయన నువ్వు పాత్రలుగా నిలబెడుతున్నావు నాయన అనేక మంది నీకు స్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి నాయన. గొప్ప దేవా ఇదిగో నా తండ్రి గారు అలాగే నాయన నువ్వు ఇంకా పాత్రలుగా అనేక మందిని నువ్వు వాడుకోబోతున్నావు నాయన. మరి యాండ్ర రాజు తండ్రి నాయన ప్రభా అతని గట్టి నిలబెట్టండి. అలాగే వంశీని నిలబెట్టండి. మీ కృప చేత అడుగుతున్నాను దేవా. ఇదిగో నాయన ప్రభా మీ పాత్రలుగా అనేక మందిని నిలబెట్టండి. అలాగే తండ్రి నాయన నీకు స్తుతి కలుగును గాక మీకే మహిమ కలుగును గాక. నా ప్రియ కుమారుడు నాయన అని నాయన తండ్రి నిన్ను కనపడుతున్నాడు. అలాగే నా ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించాను ఆయన అందు మీరు ఆనందించండి ఆయన మాట మీరు వినండి అని మీరు చెప్పారు. ఏసై మాట తండ్రి నాయన ప్రభా ఈ చెప్పిన ప్రతి ఒక్కరూ నాయన నీ మాట ఆయన మాట విని నీ పాత్రలుగా వాడుకోండి నాయన. అయా మా ఆంధ్ర గురించి మా ప్రజలు అందరి గురించి జ్ఞాపనలు స్థుతులు గానము చేసి ఆరాధన ఉండి నాయన మా ముఖ్యమంత్రి గారిని ఆరికి చేతి కింద ఉన్న మంత్రుల్ని ఎమ్మెల్యేలని మీరే నీ వాక్యం చేత దీవించండి. అలాగే కలెక్టర్లు దీవించండి. పోలీసు వారిని దీవించండి నాయన ప్రభా. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే రక్షణ సైన్యం తండ్రి నాయన పోలీసు వారిని తండ్రి ఆర్మీ వారిని దీవించండి. కాపాడండి వారి భార్య పిల్లలు విషయంలో కార్యం చేయండి. అలాగే తండ్రి నాయన మాస్టర్లని సిస్టర్లని డాక్టర్లని నాయన టీచర్లని తండ్రి నాయన అందరినీ మీరు దీవించండి. దేవాదిగు నాయన అయ్యా మా జిల్లాలో ఉన్న ప్రజలను కాపాడండి ఆయన. మా ఆంధ్రాలో ఉన్న తండ్రి నాయన ఎమ్మెల్యేలు మంత్రులు నాయన ప్రధానమంత్రి రాష్ట్రపతి పోలీసు వారు కోర్టు వారు జడ్జి వారు అందరినీ మీరే ఆయుష్ ఆరోగ్యమించి మీ ఊపిరి మీ జీవించి పోషిస్తున్నారు. భూమి నుండి నీరిస్తున్నారు ఆహారం ఇస్తున్నారు ఆజ్ఞను పంపిస్తున్నారు ఎండని చల్లదనం ఎచ్చదనం ఇస్తున్నారు తండ్రి. ఈ ప్రజలంతా మీరే కాపాడగల సమర్థుడు న్యాయంగా ధర్మంగా పరిపాలన జరిగేలా కృప నుండి చక్కటి రోడ్లు మీరే వెళ్తున్నారు డ్రైనేజీలు కట్టిస్తున్నారు. అలాగే తండ్రి నాయన పరిపాలన కొనసాగేలా మీ కృప నుండి అలాగే పవన్ కళ్యాణ్ తన విషయంలో గట్ట కార్యం చేయండి. ఆయన తండ్రి నాయన అన్నింటికి పూసుకునేలా కృప నుండి అలాగే తండ్రి నాయన ఎదరావులు వృద్ధాప్యులకి నాయన పెన్షన్ ఆకుండా కృప నుండి కొత్త వారికి పెన్షన్ వచ్చేలా కృప దయచేయండి. సంటిబిడ్డ తల్లులకు కావాల్సిన గవర్నమెంట్ సౌకర్యం దయచేయండి. చదువుకున్న అంగన్వాడీ బళ్ళు నాయన బోర్డు స్కూల్ పనులు నాయన ప్రభు అనాథ హాస్పిటళ్ళు అనాథ స్కూళ్ళు నాయన ప్రభు వికలాంగులకి వీళ్ళందరికీ నాయన చేకూర్చండి. మీరే కృప దయచేయండి. గిరిజనులని కొండ ప్రాంతాలను కాపాడండి. అలాగే తండ్రి నీ
కృప చేత అడుగుతున్న దేవా, దీనులను, అంగహీనులను, నాయన బలహీనులను అధికారుల ద్వారా న్యాయం జరగాలి. కృప నుండి లోను ఇల్లు లోన్ రావటానికి కృప దయచేయండి. అద్భుత నీతిగా పరిపాలన జరిగేలా మీ కృప నుండి దేవా, ఇదిగో నాయన మా దేశానికి, మా రాష్ట్రానికి, మా ఇండియానికి కావలసిన తండ్రి నాయన ప్రభా మీరే ఆయా ఆక్సిజన్ పంపిస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, పోషిస్తున్నారు. మా దేశానికి, మా ఇండియానికి నాయన ప్రభా ఎలాంటి యుద్ధాలు, కలహాలు, గొడవలు నాయన ప్రభా లేకుండా మీ కృప నుండి ప్రజల నాయన మరణాలు సంఖ్యను తగ్గించండి తండ్రి. యాక్సిడెంట్ల నుంచి కాపాడండి నాయన ప్రభు తండ్రి. నాయన అయ్యా అలాగే నాయన మీరు ఈ వాతావరణం ద్వారా తండ్రి ఎన్నో మార్పులు, ఎన్నో నాయన ప్రభా మీరు తీసుకురాగలది సమర్థుడు. నాయన ప్రజలకు ఆరోగ్యమైన గాలి ఇచ్చి, అలాగే తండ్రి నాయన ప్రజల్లో నాయన ప్రభా దగ్గులు, రంపలు, జ్వరాలు, ఇసుక గాలుల నుంచి దూరపరచండి. అవన్నీ దూరపరిచి జనాలకు కావాల్సిన మంచి గాలి, మంచి శాశ్వతమైన ఆరోగ్యమైన గాలిని మీరే పంపించండి. చెట్ల ద్వారా, అడవుల ద్వారా నాయన, సముద్రం ద్వారా, ఆకాశం నుండి నాయన మీరే పంపించండి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి నాయన ప్రభా నాయన మా అధికారుల ద్వారా తండ్రి కోట్లాది మంది ప్రజలకు మీరే న్యాయం చేకూర్చుకోవాల్సిందిగా అడుగుతున్నాను తండ్రి. అలాగే మా ఎరగవరం ప్రాంతంలో నాయన ఎరగవరం మండలంలో 24 ఊర్లు ప్రజలు ఉన్నాయి. వీళ్ళందరినీ మీరు, మా పెద్దల్ని, మా అధికారులని, మా పోలీసు వారిని, మా దాటల్ని, మా సిస్టర్ని, మా టీచర్లని, అంగన్వాడీ తయారులను అందరినీ మీరు కాపాడి నడిపిస్తున్నారు తండ్రి. వాళ్ళందరినీ మీ వాక్యం చేత దీవించండి, రక్షించండి. అలాగే సంటిబిడ్డ తల్లులు నాయన, వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు, యవనస్తులు, యవన స్త్రీలు నాయన ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది నాయన నశించిపోతున్నారు, చనిపోయి అలాగే తండ్రి శరీరాలు పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది. అలాంటి వారికి నాయన తల్లిదండ్రుల భయము, లోక జ్ఞానము, భయం భక్తితో ఉండేలా కృప నుండి చదువుకున్న వారికి జాబులు నాయన, చదువుకున్న పేసవే వాళ్ళకి జాబులు దయచేయండి. అలాగే తండ్రి చదువుకున్న వాళ్ళకి నాయన జాబులు రాక బాధపడుతున్న అలాంటి వాళ్ళు గట్రా జాబులు గవర్నమెంట్ల ద్వారా నీ కృపను అనుగ్రహించండి. ఫ్యాక్టరీ వాళ్ళు నాయన, బిజినెస్ వాళ్ళు నాయన ఎంతమంది వర్కర్స్ వాళ్ళందరినీ దీవించండి, రక్షించండి. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎన్నో ప్రయాణాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా మీరు కాపాడండి. మరణ సంఖ్యలు తగ్గించండి. ఇసుగాలను దూరపరచండి. దాంట్లో నాయన ప్రభావ మా ఇండియా, మా దేశం మీదకి ఎలాంటి నాయన బాంబులు, వర్షాలు కానీ దాని యుద్ధాలు కానీ రాకుండా ఈ అధికారుల ద్వారా, మౌలి గారి ద్వారా, రాష్ట్రపతుల ద్వారా, జడ్జిల ద్వారా, సుప్రీంకోర్టుల ద్వారా తండ్రి, న్యాయాధిపతి కోర్టుల ద్వారా తండ్రి నాయన, అలాగే తండ్రి నాయన కలెక్టర్ల ద్వారా తండ్రి, ఆర్వీ ద్వారా, పోలీసు వారు నాయన, సిఐడి ఆఫీసర్ల ద్వారా ఇవన్నీ న్యాయంగా నాయన ఉండేలాగా తండ్రి, దేశానికి యుద్ధాలు జరగకుండా మా దేశాన్ని, మా ఇండియాని మీరు కాపాడవలసిందిగా నాయన మీరే పోషిస్తున్నారని నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు తండ్రి నాయన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. సాయం చేస్తున్నందుకు స్తోత్రం. అలాగే తండ్రి నాయన పూర్వ రాజేశ్వరం గారి విషయంలో నాయన విష్ణునగరం, బాలాజీ నగరం, ఏలుపూరు నాయన తండ్రి, ఎర్రచెరు, మాల్చెరు, అత్తలగుంట, అలాగే నాయన పూర్వ తణుకు నాయన తండ్రి, అయ్యా పాతూరు నాయన, అలాగే సజ్జపారం, ఉండ్రజాలం తండ్రి నాయన పూర్వ, అలాగే దమ్మెన్ను, మార్త, నాయన ప్రభా వీళ్ళందరినీ మీరు కాపాడుతున్నారు తండ్రి నాయన. అలాగే నాయన సత్యవాడ నాయన ప్రభా, అలాగే నాయన ప్రభా నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నాయన అజ్జరం తండ్రి నాయన ప్రభా, అలాగే మీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పెనుగొండ, మాటేరు నాయన ప్రభా, రామేశ్వరం నాయన ప్రభా, జుత్తికి, మల్లిపూడి నాయన ప్రభా, అలాగే పాలి నాయన, రాలింగి నాయన, దంతిపల్లి, మావుడూరు తండ్రి నాయన, అత్తిలి, రామేశ్వరం తండ్రి నాయన ప్రభా, అలాగే కాయలపాడు నాయన ప్రభా, ఇదిగో నాయన, అలాగే అర్జునపాలు నాయన ప్రభా, కొత్తపాడు, కంతేరు, పొదలాడ నాయన, ఆలుమూరు నాయన, బేపంచేరు నాయన ప్రభా, ఎరగవరం నాయన, ఎండ్రవారిపాలెం, గొలగుంట, మాయా ప్రభా, ఇదిగో నాయన ప్రభా, మరి అలాగే తండ్రి రాపాక, సోరంపూడు నాయన, ఇప్పారు నాయన ప్రభా, ఇదిగో నాయన దొడ్డుగొట్టారు నాయన ప్రభు తండ్రి గారు, అలాగే నాయన కోరారం, కోపలపారం నాయన ప్రభా మీకే స్తుతులు తెలుసుకుని వీళ్ళన్ని ఊర్లు మీరే కాపాడుతున్నారు. అన్ని ప్రజలు మీరు కాపాడండి. అలాగే మా ఇంటి పక్క వాళ్ళని, మా ఇరుగు వాళ్ళని, మా చుట్టుపక్కల వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళని అందరినీ మీరు మార్చుకోండి నాయన. క్రీస్తు ఆశ్రయము సకల జనులకు తెలుసడానికి దేవా, క్రీస్తు ఆశ్రయము తండ్రి నాయన మీరు త్వరగా నాకు ఇస్తున్నందుకు నాయన, సకల జనులకు అన్నదానం జరగటానికి, బలహీనమైన వారికి అన్నదానం జరగటానికి, అలుపులైన వారికి అన్నదానం జరగటానికి, దిక్కులేని వారికి నాయన ఒక ఆశ్రయంగా ఉండటానికి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, కావాల్సిన క్రీస్తు ఆశ్రయంగా కావాల్సిన మెటీరియల్ అన్నీ సమకూర్చండి. ఇచ్చే ఫ్యామిలీలను ముందుకు వచ్చి రప్పించేలా మీ కృప చూపించుకోమని, నీ పనిని కొనసాగించుకోవాల్సిందిగా నేను నిమిత్తం వద్ద పాత్రగా నాయన మీరు వాడుకోండి. నా బోరను నాయన, ఒట్టు బోరను మీరు వాడుకోండి. మీరు ఇచ్చిన భార్యను బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన కొడుకులు, కోడలు, మనవలను బట్టి ఉపద్ర గర్భాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ
మా శత్రువులందరూ మీకు అప్పగిస్తున్నాను, మిత్రులుగా మార్చండి. అలాగే తండ్రి నీ కృపా మహిమకు కీర్తిగలడానికి మమ్మల్ని వాడుతున్నందుకు మా హృదయపూర్వకమైన స్తుత్యాలను మీకే సమర్పించుకుంటూ నాయన చదివిన పేర్లన్నిటికి మీరు జవాబు ఇస్తున్నారని తండ్రి నాయన అనేక మంది ఫ్యామిలీలకు మీరే ఆధారగా ఉండి నడిపిస్తున్నారని మా కొరకు త్వరగానైనా మా రక్షకుడైన క్రీస్తు మహాప్రేమలో మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మీకే మా విన్నపములు సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రిని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మల సావసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రక్త పర్యంతము ఈ ప్రార్థనలు విన్న ప్రతి ఒక్కరికి నాయన మీ కృప తోడుండి మీ ఆత్మచేత నడిపింపబడుదురు గాక. ఆమేన్, ఆమేన్. వందనములండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరందరూ నిశ్చయించుకుంటున్నారని, నిశ్చయించుకున్న ప్రకారంగా మీరు మాట ఇచ్చింది నెరవేరుతున్నారని నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన దేవుడికి చెల్లించాను. గాడ్ బ్లెస్ యూ. వందనాలండి. వందనాలండి. పైన వాక్యాలు పెడుతున్నాను, కింద చదవండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.